Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ని చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే అర్థం కాలేదు, అర్థం కాకుండా, అర్థమైందో లేదో చెప్పు. ఇలాంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ గడప. గడపని మనం ఇంగ్లీష్లో థ్రెషోల్డ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నీతో ఎవరన్నారు లేదా నీకు ఎవరు చెప్పారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ జడ. ఇది మనం ప్రతిరోజు యూస్ చేస్తూనే ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ నేను చెప్పిన మాట నువ్వు విను లేదా నా మాట నువ్వు విను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ నాకేమీ అర్థం కాలేదు. ఇది చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం. అదే ఐ డోంట్ అండర్స్టాండ్ ఎట్ ఆల్ అంటే నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డెంట్ అండర్స్టాండ్ అ సింగిల్ వర్డ్ ఆఫ్ వాట్ యూ సెడ్ ఆర్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ అ సింగిల్ వర్డ్ ఆఫ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు చెప్పిన దాంట్లో నాకు ఒక్క మాట లేదా ఒక్క పదం కూడా అర్థం కాలేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ స్పోక్ వితౌట్ ఎనీవన్ అండర్స్టాండింగ్ వాట్ యూ సెడ్. యూ స్పోక్ వితౌట్ ఎనీవన్ అండర్స్టాండింగ్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు ఎవరికి కూడా ఏమీ అర్థం కాకుండా మాట్లాడావు అని. నౌ ద సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ అర్థం కాకుండా మాట్లాడకు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ వితౌట్ మీ అండర్స్టాండింగ్ ఈ విధంగా చెప్తాం. వితౌట్ మీ అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థం కాకుండా అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్. యూ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్ అండ్ వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అంటే నేను చెప్పింది నీకు అర్థం కాలేదు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ I don't really understand what you say or I don't really understand what you said అంటే నువ్వు చెప్పింది నాకు నిజంగానే అర్థం కాలేదు అని. I really don't understand అంటే నాకు నిజంగా అర్థం కాలేదు అని. Now the third sentence is ఏం అర్థమైందో చెప్పు. ఇది కూడా చాలా ఆఫెన్గానే అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో tell me what you understand ఈ విధంగా చెప్తాం. Tell me what you understand అంటే నీకు ఏమి అర్థమైందో నాకు చెప్పు అని. Now the first example is now tell me what you don't understand and I will explain everything accordingly. Now tell me what you don't understand and I will explain everything accordingly అంటే ఇప్పుడు నీకు ఏమి అర్థం కాలేదో చెప్పు, నేను దాన్ని బట్టి నీకు వివరిస్తాను లేదా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని. Now the second example of this sentence is I don't understand, do you understand? I don't understand, do you understand అంటే నాకు అర్థం కాలేదు, నీకు అర్థమైందా అని. Now the fourth sentence is నీవి అర్థం లేని మాటలు లేదా నీ మాటలు అర్థం లేని మాటలు. ఇది కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో your words are meaningless words ఈ విధంగా చెప్తాం. మీనింగ్లెస్ వర్డ్స్ అంటే అర్థం లేని మాటలు అని. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యూ ఆర్ టాకింగ్ ఆల్ నాన్ సెన్స్ వితౌట్ మీనింగ్ అంటే నువ్వు అర్థం లేకుండా అన్ని పిచ్చి మాటలే లేదా అంతా పిచ్చిగా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే యూ టాక్ ఇన్ అ వే దట్ హర్ట్స్ ఎవ్రీవన్. యూ టాక్ ఇన్ అ వే ఆర్ యూ ఆర్ టాకింగ్ ఇన్ అ వే దట్ ఈస్ హర్టింగ్ ఎవ్రీవన్ అంటే
నువ్వు అందరికీ బాధ కలిగించే విధంగా మాట్లాడుతున్నావు లేదా నువ్వు మాట్లాడే విధానం అందరికీ బాధ కలిగిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ అర్థం చేసుకో లేకపోతే వదిలేయ్. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ అండర్స్టాండ్ అదర్వైజ్ లీవ్. యూ అండర్స్టాండ్ అదర్వైజ్ లీవ్ ఈ విధంగా చెప్తాం. యూ అండర్స్టాండ్ అంటే నువ్వు అర్థం చేసుకో అని, అదర్వైజ్ లీవ్ అంటే లేకపోతే వదిలేయి అని. ఇప్పుడు దీనికి సంబంధించిన 2 సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్. ట్రై టు అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ అంటే నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఒకవేళ నీకు అర్థం కాకపోయినట్లయితే దాన్ని వదిలేయడమే మంచిది అని. బెటర్ టు లీవ్ అంటే వదిలేయడం మంచిది అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ డోంట్ యువర్ హోల్ మూడ్ విల్ బీ రూయిన్డ్. ఇఫ్ యూ డోంట్ యువర్ హోల్ మూడ్ విల్ బీ రూయిన్డ్ అంటే నువ్వు అలా చేయకపోయినట్లయితే నీ మూడ్ అంతా నాశనం అయిపోతుంది లేదా నీ మూడ్ అంతా కూడా పాడైపోతుంది అని. నా ద సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ప్రతిదీ చెప్పలేను అర్థం చేసుకో. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్, అండర్స్టాండ్ ఇట్ యువర్ సెల్ఫ్ ఈ విధంగా చెప్తాం. ఐ కాంట్ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు ప్రతిదీ చెప్పలేను అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ యు ఆర్ నాట్ అ చైల్డ్ సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ. యు ఆర్ నాట్ అ చైల్డ్ సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు యూ అంటే నువ్వు చిన్నపిల్లాడివి కాదు లేదా నువ్వు చిన్నపిల్లవి కాదు కాబట్టి నేను నీకు ప్రతిదీ కూడా వివరించలేను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ అండర్స్టాండ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. యూ అండర్స్టాండ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ అంటే నువ్వు అర్థం చేసుకో అలాగే దానికి తగ్గట్లుగా ప్రవర్తించు అని. యాక్టింగ్ అకార్డింగ్లీ అంటే దేనికైనా తగినట్టుగా ప్రవర్తించడం లేదా నడుచుకోవడం అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ అర్థమైనా కానట్టే ఉంది. కొన్నిసార్లు ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ఐ అండర్స్టాండ్ బట్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ అండర్స్టూడ్ వెరీ వెల్ వెన్ ద టీచర్ సెడ్ ఇట్ బట్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఆఫ్టర్వర్డ్స్. I understood very well when the teacher said it, but I don't remember anything afterwards or anything later. అంటే నాకు టీచర్ చెప్పినప్పుడు చాలా బాగా అర్థమైంది కానీ తర్వాత నాకు ఏమీ గుర్తులేదు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. I didn't understand, that's why I didn't care. I didn't understand, that's why I didn't care. అంటే నాకు అర్థం కాలేదు అందుకే నేను పట్టించుకోలేదు అని. Now the last sentence is అర్థం కాలేదు మళ్ళీ చెప్పు. ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I don't understand, tell me again or I don't understand, you tell me again ఈ విధంగా చెప్తాం. Now let's have 2 examples and the first one is even if you understand, don't ask me again and again. Even if you understand, don't ask me again and again అంటే నువ్వు అర్థం చేసుకొని కూడా లేదా నీకు అర్థమయ్యి కూడా నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ అడగొద్దు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఎనీవే ఐ రియలీ డోంట్ లైక్ యువర్ బిహేవియర్. ఎనీవే ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్ అట్ ఆల్ అంటే ఏదేమైనా సరే నీ బిహేవియర్ లేదా నీ ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.